చెప్తాను. మనకి ఐకార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ బయోటెక్నాలజీ ఉంది కదా. సో ఇందులో యంగ్ ప్రొఫెషనల్స్, అసిస్టెంట్స్, ప్రొఫెసర్స్ ఇట్లాంటి జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారు. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మంచి జాబ్స్ అండ్ మంచి శాలరీ కూడా ఇస్తారు. అండ్ ఆఫ్టర్ ప్రొఫెషన్ పీరియడ్ అయ్యాక అన్ని గవర్నమెంట్ యొక్క బెనిఫిట్స్ అన్నీ మీకు అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలని సరే కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో అనేది మన ఛానల్ నుంచి వస్తుంది. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాము. మీకైతే యూస్ఫుల్గా ఉంటుంది మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్. అలాగే ఇక్కడ కొన్ని రకాల ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తాను. ఎందుకంటే ఆఫర్ నడుస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసేయండి, లేకపోతే వదిలేసేయండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే మీకు కాకపోతే వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్తాను. ఫస్ట్ షేర్ చేసాను, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. లైక్ చేసి షేర్ చేస్తే ఆ చిన్న సపోర్ట్ మాకు ఇస్తే ఒక మోటివేషన్లా ఉంటుంది కదా మన ఛానల్కి. సో దట్స్ వై అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మన వీడియోలోకి తెలుపుదాం. చూసేయండి, ఇక్కడ ఐకార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ అనేది ఇచ్చారు కదా. లాలా బహదూర్ శాస్త్రి బిల్డింగ్ పుషా క్యాంపస్ అని అయితే ఇచ్చారు. సో అయితే మనకి దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదండి, ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే తీసుకోవట్లేదు. నార్మల్గా ఒక ఇంటర్వ్యూ చేసి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. కాబట్టి రాత పరీక్ష లేదు, ఎగ్జామ్ ఫీజు లేదు. కాబట్టి అప్లై చేసుకుంటే ఇంటర్వ్యూకి అటెండ్ అనేది అయితే ఇన్ కేస్ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది కదా. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఇంటర్వ్యూని క్రాక్ చేయండి. సో అప్లై చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫీజు లేదు కాబట్టి దీనికి అది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, అప్లికేషన్స్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ టెంపరరీ ఎంగేజ్మెంట్ అండర్ ద ఇక్కడ ఫాలోయింగ్ ప్రాజెక్టు ఎంగేజ్మెంట్. ఇక్కడ చూసారా మనకి ఎంగేజ్మెంట్ షాల్ బి ప్యూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇండియన్ నేషనల్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓన్లీ ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు అంటే ఒకే స్టేట్ వాళ్ళని కాదు, ఎనీ స్టేట్, ఎనీ క్యాండిడేట్, మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా సరే అప్లై చేయొచ్చు అంట వీళ్ళైతే అదైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. ఇది ఒక ప్రాజెక్ట్, అంటే ఐకార్ బయోటెక్నాలజీ ఉంది కదా ఈ ఇన్స్టిట్యూట్. అంటే ఈ ఇన్స్టిట్యూట్ ఏంటంటే అప్పటికప్పుడే సమ్ ప్రాజెక్ట్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాజెక్ట్ కోసం సమ్ మెంబర్స్ని హైర్ చేసుకుంటారు. సో అది అలా ఈ ప్రాజెక్ట్ అయిపోయాక మళ్ళీ మాకు ఉండదా జాబ్ అని అడగొచ్చు. సో అట్లా కాదండి, ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. సో కొన్నాళ్ళు ప్రొఫెషన్ పీరియడ్లో రన్ అవుతూ ఆఫ్టర్ మీకు ఇంకో దానికి షిఫ్ట్ చేస్తారు, అంతేగాని అట్లా అంతా ఏముండదు. సో అది కాంట్రాక్ట్ కదా అని కూడా వదిలేకండి, ఎందుకంటే కాంట్రాక్ట్ అనేది 1 or 2 years, 3 years or 5 years అట్లా ఉంటుంది. ఆఫ్టర్ పర్మనెంట్ అనేది చేస్తారు. సో కాంట్రాక్ట్ కదా ఏముంటుందిలే అని చాలామంది వదిలేస్తూ ఉంటారు. సో ఈ రోజు కాంట్రాక్ట్ జాబ్ చేసిన వాళ్ళే ఒక 2-3 years అయిన తర్వాత పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కింద వాళ్ళే షిఫ్ట్ చేస్తారు. కాబట్టి కాంట్రాక్ట్ కదని ఎప్పుడు ఏ జాబ్ని వదిలేకండి. సో అది. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు మనకి చూడండి, నేషనల్ ప్రొఫెసర్ ప్రాజెక్ట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ పెథోజన్ రెసిస్టెంట్ రైస్ బై మాలిక్యులర్ క్లోనింగ్ అండ్ ఎడిటింగ్ నోవెల్ జెన్స్ అయితే ఇచ్చారు. ఇది ఒక ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్కి వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు కదా ఫండింగ్ ఏజెన్సీ. సో ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే కొన్ని ఫండ్స్ అనేది వస్తాయి ఈ ప్రాజెక్ట్కి గాను. సో ఫండింగ్ ఏజెన్సీ వచ్చేసరికి ఏముంది, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఉంటుంది కదా. సో ఈ అగ్రికల్చర్ రీసెర్చ్ వాళ్ళు ఏంటంటే ఫండ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనీ అనేది వీళ్ళకి పంపిస్తారు, అలా ఉంటుంది. అలాగే డ్యూరేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఏంటంటే చూసారా, సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ అనేది ఇచ్చారు. సో సీనియర్ రీసెర్చ్ ఫెలో వచ్చేసరికి ఏంటంటే ఇవి పోస్ట్ నేమ్. అయితే మనకి ఇక్కడ ఎంత శాలరీ అనేది ఇస్తున్నారు, 37,000 ప్లస్ 30% హెచ్ఆర్ఏ అనేది ఇచ్చారు. సో ఇక్కడ 37,000 అనేది వస్తుంది. అండ్ ఈ 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అంటే ఎంత ఉంటుందంటే మినిమం 12,000 లేదా 10,000 అట్లా ఉంటుంది మీకు హౌస్ రెంట్ అనేది. అంటే అది అర్బన్, రూరల్ ఇట్లా ఉంటుంది కదా. సో దాన్ని బట్టి అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ హౌస్ అనేది ఉంటుందో, ఎక్కడ హౌస్ రెంట్ తీసుకుంటున్నారో, రూరల్ ఏరియాలోన అర్బన్ ఏరియాలో మీరు హౌస్ అనేది తీసుకుంటే దాన్ని బట్టి మీకు ఇక్కడ హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అనేది వీళ్ళు అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏదేమైనా సరే 30% అనేది ఉంటుంది. మీకు పర్ మంత్ ఏంటంటే ఒక 50K అంటే మీకు
పర్ మంత్ 50K వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా మంచి జాబ్స్, వదులుకోకండి, మిస్ కాకండి, అప్లై చేయండి. అది అలాగే మనకి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మాస్టర్ డిగ్రీ బయాలజీ కానీ, బయోటెక్నాలజీ కానీ, సో మైక్రోబయాలజీ కానీ, బాటనీ కానీ, ప్లాంట్ బ్రీడింగ్ కానీ, సో లైఫ్ సైన్సెస్ కానీ, అంటే మీకు ఈ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోవాలి. సో అది లేకపోతే ఇక్కడ చూడండి 3 years బ్యాచిలర్ డిగ్రీ అనేది ఇచ్చారు. సో ఇక్కడ 3 years బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. కాబట్టి అప్లై అనేది చేయండి. మనకి ఇక్కడ ఇంటర్వ్యూ డేట్ అనేది ఎప్పుడు ఇచ్చారు చూడండి. దీనికి ఎగ్జామ్ లేదు, దీనికి ఎలాంటి రాత పరీక్ష అనేది పెట్టట్లేదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ డేట్ ఎప్పుడు ఇక్కడ ఇచ్చారు, ఏమి ఇచ్చారంటే June 24th మార్నింగ్ 10:30 AM అనేది ఇంటర్వ్యూ అనేది జరుగుతుందంట. సో June 26th మార్నింగ్ 10 AM. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అనేది ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే ఇక్కడ ఉండాల్సినవి వాట్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. ఏమి ఇచ్చారు, టర్మ్స్ అండ్ కండిషన్లకు వచ్చేసరికి ఏంటంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ విల్ అటెండ్ ద వాల్కెన్ ఇంటర్వ్యూ 2 copies అప్లికేషన్స్ ఫ్రమ్ అలాంగ్ విత్ 2 సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆల్ ద డాక్యుమెంట్ రిలేటెడ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, పబ్లికేషన్స్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏంటంటే 2 అప్లికేషన్స్ అనేది ఉండాలంట. సో అప్లికేషన్స్ అనేది వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్స్తో పాటు విత్ ఇక్కడ 2 photos అండ్ 2 copies అన్నీ కూడా సెట్ అనేది ఉండాలి. విత్ మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఉండాలి. జెరాక్స్ కాపీస్, ఒరిజినల్స్ అన్నీ కూడా అటాచ్ చేయాలంటే సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఉండాలి. ఇంకా ఏమి ఇచ్చారు, మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, సో అవన్నీ కూడా వీళ్ళ యొక్క మెయిల్ ఐడి అనేది ఇచ్చారు. ఇది వాళ్ళ మెయిల్ ఐడి. సో మీరు ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేసి మీ యొక్క ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు కావాలంటే వీళ్ళని అడగొచ్చు. అలాగే ఇంకా డీటెయిల్స్ చూసుకునేసరికి ఇక్కడ మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది ఇక్కడ ఇచ్చారు. వాట్ ఏంటనేది కంప్లీట్ CV అంటే మీ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండే CV, రెజ్యూమ్ ఉంటుంది కదా, ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండే రెజ్యూమ్ విత్ 10th మార్క్ షీట్, ఇంటర్, ఇవన్నీ కూడా అన్నీ ఉండాలి. సో అది మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. వీళ్ళ యొక్క మెయిల్ ఐడి ఉంది, వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవన్నీ చూసి అప్లై అనేది చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.